స్థితిలో పోలింగ్ చూసిన తర్వాత రేపటి రిజల్ట్ మీద బీజేపీలో ఎలాంటి చర్చ జరుగుతుంది? నమస్తే విజిత గారు, మీకు యోయో టీవీ ప్రేక్షకులు వీక్షకులకు అదేవిధంగా ప్యానెల్లో ఉన్న పెద్దలు శివకుమార్ గారికి, శ్రావణ్ గారికి, యాదగిరి గారికి అందరికీ గుడ్ ఈవినింగ్. ముఖ్యంగా ఈ ఎన్నికలు చూసిన తర్వాత అంటే ఈ ప్రలోభాలకు ఇది పరాకాష్ఠగా మనందరం కూడా చూసాం. కాబట్టి ఓటర్ మహాశయుడు, ముఖ్యంగా డబ్బులు తీసుకున్న ఓటర్ మహాశయులు ఎవరికి వేసారు అనేది ఏ ఎగ్జిట్ పోల్ కూడా అందదు. ఎందుకంటే ఇప్పుడు మీకు తెలుసా, కొంతమంది 4 కోట్లకు పైసలు తీసుకుంటారు, ఇద్దరే ఓటింగ్ పోతారు. ఆ ఇద్దరు కూడా చెరవ పార్టీకి కూడా వేయచ్చు. ఇద్దరు ఇచ్చిరు కదా పైసలు. ఇప్పుడు మేమైతే ఇయ్యలేదు. ఇప్పుడు మనము గతంలో అనేక ఉప ఎన్నికలు చూసాం. ఇప్పుడు హుజూరాబాద్లో ఒక పార్టీ 6,000 పంచితే ఇంకొక పార్టీ 1,500 పంచడము. ఆ రోజు మరి కాంగ్రెస్ పార్టీకి అయితే 3,000 ఓట్లే వచ్చినాయి. అట్లే మునుగోడు చూసాం, అక్కడ కూడా బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్కే నడిచింది ఆ రోజు, టిఆర్ఎస్. దుబ్బాకలో కూడా అంతే, బై ఎలక్షన్లో. అంటే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, దురదృష్టవశాత్తు ఓటరు ఈ ప్రలోభాలకు లొంగిపోతున్నారా అని అనిపిస్తుంది. ఇప్పుడు మీరు చూడండి, అంటే కొన్ని ఎక్సెప్షన్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మీకు హుజురాబాద్లో మరి 6,000 వచ్చినా కూడా గెలలేదు కదా. దుబ్బాకలో కూడా మరి అప్పుడు హరీష్ రావు కాలికి బల్పం కట్టుకొని ఊరూరు తిరిగి గల్లీ గల్లీ తిరిగి విపరీతంగా డబ్బులు పంచడం అన్నీ చేసినా కూడా ఓడిపోయారు. అయితే ఇప్పుడు ఇది ఈ రోజు వచ్చింది కాదు, దురదృష్టవశాత్తు పెద్దలకు తెలిసి ఉండాలి. ఇప్పుడు మహాభారతంలో శల్యుడు ఆయన ఏంటంటే స్వయంగా పాండవులకు మేనమామ, ముఖ్యంగా నకుల సహదేవులకు మేనమామ. ఆయన యుద్ధంలో వీళ్లకు సహకరిద్దామా అల్లుళ్లకు, మహాభారత యుద్ధం జరగబోతుంది కదా అని బయలుదేరితే మధ్యలో ఏం చేస్తాడంటే దుర్యోధనుడు ట్రాప్ చేస్తాడు. వాళ్ళకు అన్ని వసతి సౌకర్యాలు, భోజనాలు ఉండడానికి వాళ్ళ దారి పొడుగునా ఏర్పాటు చేస్తే చివరికి ఒక హామీ ఇస్తాడు ఆయనకు. అరే ఇంత చేసినప్పుడు నేను ఏదైనా నా తరపున మరి ఏదైనా కోరుకోవాయా, నీకేం కావాలంటే ఆయన యుద్ధంలో మా తరపున మీరు పోరాడాలి అని చెప్పి దుర్యోధనుడు అడిగితే, పాండవుల కోసం బయలుదేరినటువంటి శల్యుడు దుర్యోధను తరపున, అదే కౌరవుల తరపున మరి కొట్లాడతాడు. సరే చివరికి వాళ్ళ మేనల్లుడి చేతిలోనే చనిపోతాడు. అది వేరే సబ్జెక్టు. ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే, ఈ యొక్క ప్రలోభాల యొక్క ప్రభావం ఎట్లా ఉంటుంది అనేది మరి ఈరోజు కదా ఆ రోజు నుంచి ఉంది. మేము 70-80 కూడా చూసాము. 70 నుంచి దాదాపు నేను 80 నుంచి నాకు అవగాహన ఉంది ప్రతి ఎలక్షన్లో. అప్పుడు ఏంది, నాయకులు జీప్ వేసుకొని తిరిగితే ఉల్టా చందాలు ఇచ్చేది. ఇప్పుడు మా వెంకయ్య నాయుడుకి అయితే మేము ఉదయగిరిలో చూసాము, ప్రతి ఎలక్షన్లో పైసలు మిగులుతుండే. మన జైపాల్ రెడ్డి గారికి కానీ ఇట్లాంటి కొద్దిగా మంచి నాయకులకు ఎప్పుడు కూడా పైసలు అనేది సబ్జెక్టే కాదు. కానీ ఈరోజు మనం చూసాం, ఓటుకు 2,500 ఒక పార్టీ పంచింది. మరి అంటే 4 లక్షల ఓట్లకు, అంటే 80% పంచినా 3.5 లక్షల ఓట్లకు పంచితే ఎన్ని డబ్బులు కావాలి అంటే ఇంచుమించు 100 కోట్లు. ఒక ఓటుకు ముందు రోజు పంచిన డబ్బులే. మరి అదేవిధంగా ఇంకో పార్టీ 1,000 రూపాయలు ఇచ్చింది అంటున్నారు. మేమైతే ఏమి ఇవ్వలేదు. కాబట్టి మాకున్న అంచనాలు మాకున్నాయి. దీంట్లో ప్రధానంగా సరే ఇప్పుడు మీరు స్ట్రైట్గా అడిగితే ఆ 2 పార్టీల మధ్యనే ప్రధానంగా హోరాహోరీ ఉందనేది సరే అందరు కూడా అంచనాలు ఉన్నాయి. ఎగ్జిట్ పోల్స్ కానీ వీళ్ళందరూ కూడా చెప్తున్నారు. కానీ ఎంత దురదృష్టము అంటే, ఎన్నికలను ఏ స్థాయికి తీసుకెళ్ళిర్రు, మనము ఇది మరి ఎక్కడికి దారితీస్తుంది? సామాన్యులు ఎన్నికలలో అసలు పోటీ చేయడానికి సాహసిస్తారా? అసలు అవకాశాలు ఉందా? ప్రజాస్వామ్యం ఎటుపోతుంది? కేవలం ధనస్వామ్యంగా మారిపోయింది. కాబట్టి ఇప్పుడు మనము ఒక మంచి లీడర్షిప్ వస్తుంది అని కూడా ఆశించలేము. ఎవరు డబ్బులు పెడితే విచ్చలవిడిగా అధికారాన్ని దుర్వినియోగం చేశారు కాంగ్రెస్ వాళ్ళు. అంతమంది మంత్రులకు పని ఏందండి? జూబ్లీ హిల్స్లో వాళ్ళు కూడా ఆ రోజు ఎన్నికల నాడు అవుటర్సే కదా. ప్రచారం వరకు ఉన్నా కూడా 2 రోజుల ముందు నుంచి ఎవరు ఉండడానికి వీల్లేదు. కానీ ఆ రోజు కూడా ఎమ్మెల్యేలు, మంత్రులు మరి అందరూ కూడా అక్కడే తిష్ట వేసి తిరిగి బూత్ క్యాప్చరింగ్ చేసి, ఇంకో ఎంఐఎం ఎమ్మెల్యేలు కూడా అక్కడికి వెళ్ళి ఇంత చేసిన తర్వాత ఇప్పుడు మాకైతే నిజంగా కూడా ఇది
చాలా బాధాకరంగా ఉంది. మేము ఆ స్థాయిలో డబ్బులు పెట్టలేదు కాబట్టి ఇప్పుడు మేము రిజల్ట్ కూడా ఆశించలే పరిస్థితి లేదు. సరే ఆ రెండు పార్టీల్లో ఎవరు గెలిచినా ఏ రాయి అయితే ఏంది పన్నుడు కొట్టుకోవడానికి ప్రజలకు ఏం ఒరిగేది ఏంది ప్రజలకు నాకు చెప్పండి. 100 కోట్లు మరి 200 కోట్లు పెట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ గెలిచినా కూడా ఆ అభ్యర్థి రాబోయే 3 సంవత్సరాలలో మళ్ళా 200 కోట్లు ప్లస్ ఇంకా 200 కోట్లు ఎట్లా సంపాదించాలని ఆలోచిస్తాడు. ఇది ఎటువైపు పోతుంది ప్రజాస్వామ్యం? దీన్ని చర్చకు పెట్టాల్సిన అవసరం ఉంది. గెలుపు ఎవరు గెలిచినా ఎవరు ఓడిపోయినా ఈ ప్రజలకు పెద్దగా ఒరిగేది ఏమి ఉండదు. రాబోయే రోజుల్లో నిజంగా కూడా ఇది చాలా మరి నీచమైనటువంటి సంస్కృతి వైపు దారితీస్తుంది. నేను ఇంకోటి కూడా చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు ఇది బై ఎలక్షన్, ఇదేదో ఇది ఈ వాపును చూసి బల్బు అనుకుంటే పార్టీలకు పెద్దగా ఉపయోగం ఉండదు. మీరు చూడండి, ఇదే హుజూరాబాద్లో నేను చెప్పాను కదా, కాంగ్రెస్ పార్టీకి బల్మూరు వెంకట్ని నిలబెడితే బై ఎలక్షన్లో 3000 ఓట్లే వచ్చినాయి. మరి తర్వాత జరిగినటువంటి జనరల్ ఎలక్షన్స్ లో మొత్తం రాష్ట్రంలో అధికారానికి వచ్చింది. అక్కడ హుజూరాబాద్ ఎన్నిక కూడా తారుమారైంది. మళ్ళీ ఈటల రాజేందర్ గెలవలేదు. కాబట్టి ఇదేదో ఈ మ్యాండేట్ ఏదో మొత్తం ఉంటది, ఈ బై ఎలక్షన్ గెలిచినంత మాత్రాన మళ్ళీ జనరల్ ఎలక్షన్ లో దీని ప్రభావం ఉంటుంది అనేది ఏమి ఉండదు. మునుగోడులో కూడా రాజగోపాల్ రెడ్డి ఓడిపోయిండు, మరి మన జనరల్ ఎలక్షన్స్ లో గెలిచిండు. కాబట్టి ఏ ఎన్నికకు ఆ ఎన్నికే తాత్కాలికంగా మాకైతే పెద్దగా అంచనాలు లేవు. వాస్తవం ఉందా ఇప్పుడు ఒప్పుకొని తీరాలి. ఎందుకంటే మేము ఆ స్థాయిలో పోటీ పడలే, అలా ప్రలోభాలు పెట్టలేదు, పైసలు వంచలేదు. మరి మాకున్న క్యాడర్ను పట్టుకొని మేము ఏదో ప్రచారం చేసినాం. మా నాయకులందరూ కూడా కష్టపడ్డారు. మరి గల్లీ గల్లీ తిరిగినాం, మేము కూడా ఓట్లు అభ్యర్థించినాం. అంతవరకే. చూడాలి ప్రజల విఘ్నత ఎంతవరకు ఉంది. జూబ్లీ హిల్స్ ప్రజలు మరి ఎలాంటి తీర్పు ఇవ్వబోతున్నారో మేము కూడా వేచి చూస్తున్నాం. మరి ఇంకా కేవలం 12 గంటలు దాటితే ఇంకొక మరి ట్రెండ్స్ స్టార్ట్ అవుతాయి. కాబట్టి లెట్ us వెయిట్. కానీ ఈ పరిస్థితి అయితే మారాలని మాత్రం ప్రతి ఒక్కరూ కోరుకోవాలి. ఇది మంచి పద్ధతి కాదనేది ఈ ఎన్నికల ద్వారా మనకు నిరూపితమవుతుంది. యాదగిరి గారు, సరే, కారణాలు ఏవైనా బీజేపీ అయితే